వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకు బోత్ సివిల్ వాళ్ళకి అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మనకు పేపర్ 1 150 మార్క్స్ అండ్ పేపర్ 2 150 మార్క్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈచ్ పేపర్ 1లో మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళు మనకు 40% మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి పేపర్ 1లో. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు మొత్తం 35% మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి పేపర్ 1లో. ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే మనకు 30% మినిమం క్వాలిఫై మార్క్స్ రావాల్సి ఉంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఈ పేపర్ 1లో ఎవరైతే ఫ్రెషర్స్, బిగినర్స్ ఉన్నారో, సో మరి ఏ టాపిక్స్ని మొదటగా స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పటివరకు మీరు టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి సో మీరు త్రూఅవుట్ యువర్ బీటెక్లో మీరు ఎక్కువగా టెక్నికల్ సబ్జెక్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ ఉంటుంది కాబట్టి మీకు హిస్టరీ, జాగ్రఫీ అండ్ తెలంగాణకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా గవర్నమెంట్ తీసుకున్న వేరియస్ నిర్ణయాలు అండ్ ఇంట్రడ్యూస్ చేసిన వేరియస్ పాలసీస్ టువర్డ్స్ ద పబ్లిక్ వెల్ఫేర్, సో వాటి గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అయితే మరి జాబ్ ఖచ్చితంగా రావాలి అంటే సో మనకున్న కాంపిటీషన్ అందులో మనం కూడా ఒకరిగా మనము నిలబడాలి, స్టాండ్ అవ్వాలి అంటే మనము పేపర్ 1 మీద చాలా ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఓకే, అయితే ఈ పేపర్ 1 సంబంధించి మనము ఎక్కువగా ఫోకస్ చేయవలసిన టాపిక్స్ ఏంటిది? ఓకే, అది కూడా రైట్ వే ఫర్ ద బిగినర్స్. ఓకే, మొదటగా చదవాల్సిన టాపిక్స్ ఏంటిది అది కూడా చూద్దాం. ఓకే, పేపర్ 1లో. అండ్ ఇంకోటి చెప్తున్నాను, పేపర్ 1లో కూడా మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఉంది, అది దాటాలి. అదేవిధంగా 150కి మీరు ఎంత ఎక్కువగా స్కోర్ చేసుకుంటే అంత సేఫ్ జోన్లో మీరు ఉన్నట్టు ఉంటారు. ఓకే, రైట్. సో పేపర్ 1 కూడా మీకు చాలా క్రూషియలే ఫర్ జాబ్ డిసైడింగ్, అది కూడా ఇంపార్టెంటే. ఒక పేపర్ 2 నాకు టెక్నికల్ మీద అవగాహన ఉంది, టెక్నికల్ మీద నేను ఎక్సెల్గా ఉన్నాను, సో పేపర్ 1 అంతంత మాత్రం చదువుతా అంటే సెలెక్షన్ అనేది చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది మనకు ఉంది. సో మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్. అదే విధంగా మీకు టైం డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ ఇచ్చారు. ఓకే, 150 మినిట్స్ ఇచ్చారు కాబట్టి చాలా సూపర్, ఎక్కువగా టైం కూడా మిగులుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు మొదటగా ఫస్ట్ చదవాల్సిన అంశాలు ఏంటంటే మీరు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ విత్ సోషియో ఎకానమిక్ అండ్ పొలిటికల్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఓకే, మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఓకే, ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అదేవిధంగా సోషియో ఎకానమిక్ కల్చర్ ఆఫ్ మోడర్న్ ఇండియా నుంచి మీకు దగ్గరగా ఒక 10 to 11 క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ అవుతాయి. ఓకే, సో అప్పుడున్న వేరియస్ సోషల్ రిఫార్మింగ్ యాక్టివిటీస్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అవేర్నెస్ యాక్టివిటీస్ అండ్ 1857 రివోల్స్, అదేవిధంగా వేరియస్ యాక్ట్స్, ఓకే, వేరియస్ కౌన్సిల్స్ యాక్ట్స్, ఇవన్నీ వాటి మీద చాలా క్వశ్చన్స్ పడతాయి మీకు. ఓకే, రైట్. సో మీరు ఎక్కువగా ఫస్ట్ మీరు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, దట్ ఈస్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫాసిస్ ఆన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ సోషియో ఎకానమిక్ కల్చర్, దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మీరు నేర్చుకుంటారు. సో ఇక్కడ మీరు నేర్చుకునేది అదే కూడా మీకు పాలిటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. తర్వాత మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ పాలిటీ అంటారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, ఇది చదవండి. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ అనేది అనిపించదు. తర్వాత మీరు మరి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ స్టేట్ సంబంధించిన ఫార్మేషన్, దట్ ఈస్ తెలంగాణ మూవ్మెంట్, అదేవిధంగా తెలంగాణ సొసైటీ, అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూషన్ ఇన్ తెలంగాణ స్టేట్, దానికి సంబంధించి కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఫస్ట్ తెలంగాణ కల్చరల్ హిస్టరీ, అదేవిధంగా సోషియో ఎకానమిక్ అండ్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో తెలంగాణ హిస్టరీతో పాటు మీరు తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ టువార్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇది చదవండి. ఓకే, ఇది కూడా మీకు చాలా కొంచెం హిస్టరీలో మీకు కొన్ని వర్డ్స్ మీకు కఠినమైనప్పటికీ మీరు వీటి మీద ఫోకస్ చేస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ చెప్పబోయే ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా వెయిటేజ్ మీకు పేపర్లో కనబడుతుంది. ఓకే, రైట్. ఓకే, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్, అదేవిధంగా ఇక్కడ చూడండి, సొసైటీ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో అప్పుడు 1940s ఆ సమయంలో తెలంగాణ సొసైటీ ఎలా ఉంది. ఓకే, సో తర్వాత 1969 వరకు తెలంగాణ సొసైటీ ఎలా ఉంది, తెలంగాణ సొసైటీలో ఉన్న వేరియస్ సోషల్ ఎవిల్స్, జోగిని సిస్టమ్, దేవదాస సిస్టమ్,
చైల్డ్ మ్యారేజెస్, ఓకే, ఆ సమయంలో ప్రభుత్వాలు తీసుకున్న వేరియస్ మెజర్మెంట్స్ ఏంటిది, ఓకే, వాటి నుంచి ప్రజల్ని బయట తీసుకురావాలి, వాటిని ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న వేరియస్ పాలసీస్ ఏంటిది, వేరియస్ కమిటీస్ ఏంటిది, సో వీటికి సంబంధించిన సోషల్ లెవెల్కి సంబంధించిన పోరాటం చేసిన ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు, సో వాటి గురించి క్వశ్చన్స్ ఎక్కువగా పడతాయి. అదేవిధంగా ఈ సోషల్ ఎక్స్క్లూషన్, రైట్స్, ఇష్యూస్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అండ్ ఎక్స్క్లూజివ్ పాలసీస్. సో దీనికన్నా ముందు మీరు ఇది చదివితే ఇక్కడ నుంచి కొంచెం ఇందులో మీకు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. తర్వాత తెలంగాణ పాలసీస్ ఆఫ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో, అదేవిధంగా మహిళా శక్తి, ఓకే, సో ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్న వేరియస్ నిర్ణయాలు, ఎస్హెచ్జీస్, ఉమెన్ స్పెషల్ ఎంపవర్మెంట్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వీస్ సెక్టార్లో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న వేరియస్ నిర్ణయాలు, సో వాటి గురించి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ పాలసీ అనేది మస్ట్ మీరు చదవాల్సిందే. ఓకే, రైట్. తర్వాత మీ ఇక్కడ నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ మీకు ఇండియన్ ఫిజికల్, సోషల్, ఎకానమికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది కూడా మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. మొదటిగా కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయకూడదు, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ 80% స్టార్ట్ చేయకూడదు. మీరు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా వేరియస్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ సొసైటీ కల్చర్ అండ్ తెలంగాణ హిస్టరీ, స్టేట్హుడ్ ఫార్మేషన్, ఇవి చదివిన తర్వాత నెక్స్ట్ జాగ్రఫీ, ఇవి చదివిన తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ చదివితే ఆ కరెంట్ అఫైర్స్ లో ఏవైతే ఈ కరెంట్ రిలేటెడ్ అంశాలు మీకు పాలిటీ కానీ, తర్వాత మీకు పాలిటీ, అదేవిధంగా సో పాలసీ సంబంధించి, అదేవిధంగా జాగ్రఫీ సంబంధించి కరెంట్ టాపిక్స్ అనేవి మీకు ఈ కరెంట్ అఫైర్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇవి చదివిన తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి, అది మీకు చాలా అడ్వాంటేజ్. ఓకే, సో ఫస్ట్ మీకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ. ఈ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ చాలా స్కోరింగ్ సబ్జెక్టు, 3 సబ్జెక్ట్స్, ఇవి చాలా స్కోరింగ్ సబ్జెక్టు. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అదే విధంగా ఇండియన్ జాగ్రఫీ, ఇవి చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఓకే, వీటిని బేస్ చేసుకొని మిగతా సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఆధారపడి ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, అదే విధంగా తెలంగాణ సొసైటీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సొసైటీ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్. ఓకే, అదే విధంగా తెలంగాణ మూవ్మెంట్. ఓకే, సో ఈ 3 టాపిక్స్ నుంచి మన దగ్గర ఒక 25 to 30 క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ అవుతాయి. 25 to 30 క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ అవుతాయి. 25 to 30 క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ అవుతాయి. ఓకే, సో వేరియస్ కమిటీస్ ఏంటిది, తెలంగాణ మూవ్మెంట్ ఏర్పాటు విషయంలో వేరియస్ కమిటీస్ ఏంటిది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏంటిది, ఓకే, 6 పాయింట్ ఫార్ములా ఏంటిది, ఓకే, సో 5 పాయింట్ ఫార్ములా ఏంటిది, ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్న 13 పాయింట్స్ ఏంటిది, ఓకే, సో వేరియస్, అదేవిధంగా ప్రెసిడెంట్స్ రూల్స్ ఎప్పుడెప్పుడు నిర్వహించారు, ఎస్ఆర్సి కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాన్ని అదేవిధంగా ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు. ఓకే, సో ఫజల్ అలీ కమిషన్, దానికన్నా ముందు ఎస్కే దార్ కమిషన్, తర్వాత జేవీపీ కమిటీ, తర్వాత ఫజల్ అలీ కమిషన్, తర్వాత ఆ స్టేట్ కేటగిరీస్, అవన్నీ మీరు నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఈ తెలంగాణ హిస్టరీలో మీరు నిజాం సిస్టమ్, ఓకే, నిజాం పీరియడ్, ఫస్ట్ శాతవాహన పీరియడ్, ఓకే, శాతవాహనాస్, ఇక్ష్వాకాస్, నిజామ్స్, కుతుబ్ షాహీస్, సో ఇవి చాలా ప్లే చేస్తాయి. సో ఇక్కడ మీకు హెరిటేజ్ ఆఫ్, ఇక్కడ చూడండి హెరిటేజ్, ఈ హెరిటేజ్ సంబంధించిన మీరు ఎక్కువగా చదవాల్సిన అంశాలు ఏంటిదంటే దట్ ఈజ్ కుతుబ్ షాహీస్. ఓకే, సో కుతుబ్ షాహీస్, అదేవిధంగా నిజామ్స్. ఓకే, సో వీరి పీరియడ్లో కుతుబ్ షాహీస్, నిజామ్స్ అండ్ కాకతీయాస్, కుతుబ్ షాహీస్, నిజామ్స్ అండ్ కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాంలు, కాకతీయులు. సో వీళ్ళ పీరియడ్లో వీళ్ళు తీసుకున్న వేరియస్ భూ సంస్కరణలు, వీళ్ళ టైంలో ఉన్న భూ సంస్కరణలు, భూ నియమాలు ఏంటిది, తర్వాత వీళ్ళ టైంలో ఉన్న ఆర్ట్స్ అండ్ కల్చర్, ఓకే, ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్స్, వేరియస్ ఆర్కిటెక్చర్స్ అండ్ దేర్ స్కల్ప్చర్స్ అండ్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్ పీరియడ్స్. సో అవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, అదే విధంగా తెలంగాణ హిస్టరీ, సొసైటీ కల్చర్ అండ్ మూవ్మెంట్. ఓకే, ఇవి చాలా మీకు అత్యధికంగా స్కోర్ తెచ్చే టాపిక్స్. ఫస్ట్ మీరు ఇవి స్టార్ట్ చేయండి. మీకు కొత్తగా ఇఫ్ యు ఆర్ వెరీ
బిగినర్ టు దిస్ పర్టికులర్ పేపర్ 1. సో అయినప్పటికీ మీరు మొదటగా ఫస్ట్ ఇదే స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అవుతుంది. నెక్స్ట్ 1-2 సార్లు మీరు రివైజ్ చేయండి, ఖచ్చితంగా మీరు దీంట్లో ఎక్సెల్ అవుతారు 100%. ఓకే, ఆఫ్టర్ దిస్ ఇవి చెప్పిన ఈ టాపిక్స్ తర్వాత నెక్స్ట్ మీరు ఈ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటిదంటే, ఏవైతే మీరు పాలిటీ, జాగ్రఫీ అండ్ తర్వాత వేరియస్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ సంబంధించిన అంశాలు ఏవైతే చదువుకుంటారో వాటికి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ట్రెండింగ్, ఓకే, లాస్ట్ 6 months టిల్ యువర్ ఎగ్జామినేషన్ వరకు ఏవైతే ఉన్నాయో అవిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ తెలంగాణ ఎకానమీ, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ యొక్క పనితీరు మనకు తెలియాలి, అది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ ఒక ఉంటుంది చూడండి, ఒక నిమిషం. ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంది. ఇక్కడ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఇండియన్ ఎకానమీ కంటే తెలంగాణ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ఇండియన్ ఎకానమీ విషయంలో ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు, తెలంగాణ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్. సో ఎక్కడైతే మీరు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చదువుతారో అదే మీకు ఇందులో కొంత పార్ట్ కవర్ అయిపోతుంది. అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ సర్వే, ఓకే, తెలంగాణ బడ్జెట్ సర్వే, అదేవిధంగా తెలంగాణ ఎకానమిక్ సర్వే, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న వేరియస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా సో బిఫోర్ తెలంగాణ దట్ ఈస్ ఉమ్మడి, ఓకే, ఏపీ తెలంగాణ సపరేట్ కాకముందుకు సో అప్పుడున్న ఎకానమీ సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి తెలంగాణది, దాన్ని తెలంగాణ ఫార్మేషన్ తర్వాత వచ్చినప్పుడు ఆ స్టాటిస్టిక్స్ తో కంపారిజన్ ఉంటుంది. ఓకే, సో వాటి మీద మీరు చదవాల్సిన ఉంటుంది. ఇది ఇప్పుడే చదివితే కొంచెం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో వన్స్ మీరు ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి. ఓకే, కరెంట్ అఫైర్స్ కైనా బిఫోర్ చదివినా నో ఇష్యూస్. ఓకే, రైట్, అది మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ తర్వాత వేరియస్ తర్వాత ఫుడ్ పార్క్స్ కానీ, తర్వాత ఫార్మాసిటికల్ పార్క్స్ కానీ, ఓకే, టెక్స్టైల్ పార్క్స్ కానీ, సో తెలంగాణ గవర్నమెంట్ మీరు అన్ని పాలసీల పరంగా చదివేస్తారు. ఓకే, ఇది ఈ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్ 1. సో గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినరు ఆస్పిరెంట్ ని ఎగ్జామినేషన్ లో ఎలిమినేట్ చేయాలి అంటే సో వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేసేది పేపర్ 1. సో ఇప్పటి నుంచి మీరు పేపర్ 1 మీద చాలా సీరియస్ గా ఉండి, ఓకే, ఇప్పటి నుంచి ఈ చెప్పిన ఈ ఫస్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే సో ఈజీగా మీరు పేపర్ 1లో మీరు క్లియర్ అవుతారు. మంచి స్కోర్ అబోవ్ 100 తెచ్చుకొని కూడా ఆస్కారం ఉంటుంది. ఈజీగా మీరు జాబ్ అనేది మీ యొక్క పాకెట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఫర్దర్ గా మీకు మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే తర్వాత మనం ఛానల్లో తీసుకురాబోతున్నాము. తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ మీకు పెద్దగా ఇబ్బంది ఏం కాదు. మీరు ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ సంబంధించి రీజనింగ్ సంబంధించి మీరు వేరియస్ గేట్ ఎగ్జామ్స్ లో అక్కడ కూడా మీరు చదువుకొని ఉంటారు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ. ఓకే, రైట్, ఓకేనా. సో స్టేట్ యూన్ టు Q&Q ఎగ్జామ్స్ ఎవరైతే కొత్త వస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మరిన్ని TGPS సంబంధించిన సివిల్, AW ఎలక్ట్రికల్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.